కేవలము ఒకే రూపాయి అంటే ఒకే రూపాయికి భోజనం అండి. నిజానికి ఇప్పుడున్న సమాజంలో ఒక్క రూపాయికి ఏమొస్తుంది చెప్పండి? మన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గారి యొక్క ఆశయంతో అయితే ఇదే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళైతే ఈ ట్రస్ట్ ను స్థాపించి 3 నుంచి 4 నెలలు అవుతుందంట. ఫస్ట్ అయితే 5గురితో స్టార్ట్ చేసి 250 నుంచి 500 మంది ఇక్కడికి వచ్చి రోజైతే 1 రూపాయికే భోజనం చేయడం అయితే జరుగుతుందంట. సో ఈ 1 రూపాయి భోజనం ముచ్చట ఏంటి, అసలు ఈ 1 రూపాయి భోజనం వెనుక ఏముంది అనే విషయాలు అయితే ఒక్కసారి మనమే నేరుగా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చలో నాతో పాటు రండి. సో చూసారు కదా, ఇక్కడ మనం చూసుకుంటే ఆశ ఒకే రూపాయికి భోజనము. నిజానికి ఎంతమంది అనుకుంటారు చెప్పండి, ఒకే రూపాయికి భోజనం తినాలి, ఒకే రూపాయలల్లా ఇంత సమృద్ధికరమైన ఇంత పుష్టికరమైన భోజనం దొరుకుతుందా అంటే నిజానికి చెప్పొచ్చు ఆశ్చర్యమనే. అలాంటి ఆశ్చర్యకరమైన విషయం కూడా ఇప్పుడు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకుంటూ కేవలము ఒకే రూపాయికైతే భోజనము ఇక్కడ సోమవారం నుంచి మొదలు పెడితే సండే టు సాటర్డే వరకు మొత్తానికైతే ఇక్కడ భోజనం అయితే దొరుకుతుంది. అక్కడ 1 రూపాయి తీసుకొని టోకెన్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి అయితే భోజనం అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మనం ఎందుకు ఆలస్యం చేద్దాం, మనం కూడా ఇక్కడ భోజనము చాలా మంది చాలా న్యూస్ ఛానల్స్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జనాలు సూపర్ ఉంది బంపర్ ఉంది అట్లా ఇట్లానే చాలా మంది చెప్తున్నారు కదా. సో మనం ఎందుకు, మనం కూడా ఒక్కసారి 1 రూపాయి ఇచ్చి అక్కడ టోకెన్ తీసుకొని మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి భోజనము తినే ప్రయత్నం కూడా చేద్దాము. అంతకంటే ముందైతే ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ట్రస్ట్ చైర్మన్ ఆయనతోటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకే రూపాయికి ఇంత రుచికరమైన భోజనం పెడుతున్నారు జార్జ్ గారు. సో మనం చూసుకుంటే ఈ భోజనంలో కీరా ఉంది, అదే విధంగా సాంబార్ ఉంది. మరి మెనూలో ఏమైనా చేంజెస్ ఉంటాయా, రోజుకు ఇక్కడికి ఎంత మంది ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు, ఒకసారి జార్జ్ గారిని అడిగైతే తెలుసుకుందాము. సో నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ముందైతే ఇంత మంచి ట్రస్ట్ పెట్టి రోజుకి సుమారుగా 250 నుంచి 500 మంది కడుపులు అయితే నింపుతున్నందుకు ముందుగానైతే మీకైతే ధన్యవాదాలు సార్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు నిజానికి ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఈ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది? సుమారుగా రోజు ఇక్కడికి ఎంత మంది రావడం జరుగుతుంది? మా ట్రస్ట్ అనేది 14 సంవత్సరాల కిందనే రిజిస్టర్ అయిందండి. మేము మా ట్రస్ట్ ద్వారా అనేక యాక్టివిటీస్ చేస్తుంటాము. అన్నదానం అని, అనాథుల కోసం అని, డిసేబుల్డ్ కోసం అని, వృద్ధుల కోసం అని అట్లా పనిచేస్తుంటాము. గత 3 సంవత్సరాల నుంచి మేము అన్నదానం చేస్తున్నాము. అన్నదానం హాస్పిటల్ దగ్గర అడ్డ మీద అక్కడిక్కడ అన్నం పెడుతుండేది. కానీ ఈ అన్నం పెట్టడంలో ఏమైపోయిందంటే ఎక్కువ శాతం మనం అన్నం పెట్టేసి వచ్చిన తర్వాత అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి ఇబ్బంది కలిగినట్టుగా ఉండేది. నేను ఎంత మందికి పెడితే అంత ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే పేపర్ ప్లేట్స్ వాడి మనం షార్ట్ కట్ లో పేపర్ ప్లేట్ వాడేస్తే అయిపోతుంది అనుకుంటాము. కానీ పేపర్ ప్లేట్ డిస్పోజబుల్ రోడ్డు మీద చేసేస్తారండి, వాటర్ ప్యాకెట్స్ రోడ్డు మీద చేసేస్తారు. ఇక నేను అనుకుంటా అన్నదానం చేసినా కదా అని నేను పుష్ అవుతా, కానీ అది పద్ధతిగా లేదు. ఎందుకంటే అన్నదానం ద్వారా నాకు ఇచ్చిన దాతల డబ్బులు నేను కరెక్ట్ గా అన్నదానం చేస్తున్నా, వాళ్ళ పేరు మంచిగా ఉందా, అందరు చల్లగా ఉండు, నీ కడుపు చల్లగా ఉండు అని అంటారు. ఎవరు పెట్టిరో దాతలు వాళ్ళకి పుణ్యం కలిగి కాకంటారు కదా. సో ఈ ప్రాబ్లం ఏమైతుందంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేము ఎంత నీట్ గా ఉన్న రోడ్డుని అంత ఖరాబ్ చేసేస్తున్నాం అన్నదానం చేయంగానే. సో ఈ కార్యక్రమం మేము ఆలోచించి రీసెర్చ్ చేస్తే గౌతమ్ గంభీర్ గారు అని ఢిల్లీలో పెడతారు 1 రూపాయి భోజనం అని. అవును, మన క్రికెటర్ పెడతాడు. సో అది చూసిన తర్వాత అలాంటిది ఇక్కడ కూడా మన హైదరాబాద్ లో తెలంగాణలో పెడితే బాగుంటది అని చెప్పి మేము ఇక్కడ ఒక ఆశ 1 రూపాయి భోజనం అని మొదలు పెట్టినాం. మొదటి రోజు 5గురే వచ్చిండ్రు, అసలు రూపాయికి భోజనం దొరుకుతుందని. రెండో రోజు 50 మంది, తర్వాత 100, 200 అట్లా పెరుగుతా పోయింది అనమాట. ప్రతిరోజు మేము అదే పెట్టామండి. ఒక రోజు టమాటా రైస్, మెనూస్ ప్రతిరోజు చేంజ్ చేస్తాం. ఒక రోజు టమాటా రైస్, ఈ రోజు అన్నం సాంబారు, ఒక రోజు పొంగల్, అట్లా ప్రతిరోజు చేంజ్ చేస్తుంటాం.
సో ఈ విధంగా పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఎవరైతే వచ్చి తీసుకుంటారో వాళ్ళని ఉండడానికంటే. ఫ్రీగా ఇచ్చినప్పుడు లైన్ లో అందరు నిలబడలేరు. మీరు చూస్తుండొచ్చు, కొంచెం మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు కూడా వస్తారు. కొంతమంది ఇక్కడ హాస్టల్లో ఉండి ఏదో పని మీద వస్తారు, ఇంటర్వ్యూల కోసం వస్తారు, 4 రోజులు జాబ్ చేసి 5వ రోజు వెళ్ళిపోవడానికి వస్తారు. అలాంటి వాళ్ళు కూడా సిగ్గుపడకుండా వచ్చి రూపాయి ఇచ్చి కొనుక్కొని రుబాబుగా తినేసిపోతారు అనమాట. సో ఇక్కడ తిన్నోళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ తిన్నోళ్ళ ఫీలింగ్ ఇప్పటి వరకు అయితే చూస్తాం కదా, ప్రతి ఒక్కరు ఇంట్లో వండినట్టు ఉన్నది. ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా మేకప్ చేసేది ఏం లేదు. సింపుల్ అన్నం, పప్పు, పెరుగన్నము, టమాటా రైస్ మనం ఇంట్లో ఎట్లా వండుకుంటామో అట్లనే వండుతున్నాం అంతే. రైస్ విషయానికి వస్తే మామూలుగా డీలర్ షాప్ లో తెచ్చిన రైసా లేదండి, డీలర్ షాప్ లో తీసుకురాము మేము. ఎందుకంటే అన్నదానం చేయాలంటే మిగిలిపోయింది తెచ్చి దానం చేసుడు కంటే మొట్టమొదటి అన్నదానం చేసినప్పుడు మనం బీదలకు పంచి చేయడం అనేది నేర్చుకున్నాం మనం. అందుకే మనం ఇంట్లో ఏదైనా, ఇప్పుడు మీరు ఏదైనా షాప్ కి పోతే ఆ బిజినెస్ చేసేవాడు పూరి చేసినా ఇడ్లీ చేసినా ఫస్ట్ దేవునికని 2 ఇడ్లీలు పక్కన పెట్టే ముందుకు నడిపిస్తాడు. సో మేము ఇక్కడ ఉండేదంతా సన్న బియ్యం తోటే. డోనర్స్ ఇచ్చిన వాళ్ళు ఈ రోజు ఒక డోనర్ డబ్బులు ఇచ్చిండు, రేపు ఒక ఆయన ఇస్తాడు. అంటే వాళ్ళ బర్త్డేలను బట్టి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతోటే మేము మంచి బియ్యము. సో మీ దినచర్య అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఉదయం లేవగానే 6 గంటల నుంచి పోయి మార్కెట్ చేస్తాము, వస్తాము. కిచెన్ రూమ్లు ఇస్తే ఆడవాళ్ళు వండడం మొదలు పెడతారు అనమాట. 11:30కి అయిపోతుంది అంతా. 12 గంటలకు ఇక్కడ టోకన్లు ఇవ్వడం మొదలు పెడతాం. ఆ టోకన్ల ప్రకారంగా ఒక్కొక్కరికి అన్నం ఇస్తాం అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి మీ సభ్యులు ఎంతమంది? దాదాపుగా ఈ సేవా సంస్థలో ఎంతమంది సభ్యులు? ఇక్కడ ఈ కిచెన్ రూమ్ కి సంబంధించి అయితే 5గురే ఉన్నారండి. 5గురు కన్నా ఎక్కువ లేరు. 5గురిలో అక్కడ ఒక ఆమె ఉంది, ఇక్కడ ఒక ఆమె ఉంది, ఒక ఆయన ట్రాన్స్పోర్ట్ చేస్తాడు, ఇక్కడ ఒక హీరో ఉన్నాడు. సో ఇట్లా వీళ్ళందరూ కలిసి వాలంటీర్ గా చేస్తారు అనమాట. వీళ్ళందరూ ఫుల్ టైం కాదు, హాఫ్ డే సగం రోజు చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వేరే వేరే జాబ్స్ చేస్తారు. సో ఈ కిచెన్ లో ఎక్కువ మంది వచ్చి హెల్ప్ చేస్తే మేము ఎక్కువ మందికి పెట్టడానికి ఉంటుందని అట్లా ఆలోచిస్తున్నాము. సార్ ఇప్పుడు ఇంత మందికి మీరు మంచి సేవా దృక్పథం తోటి, మంచి మానవతా భావంతో వీళ్ళందరికైతే ఇంతగానం సేవ చేస్తున్నారు కదా. ఇలాంటి సేవ చేసే తరుణంలో, ఇలాంటి సేవ చేసే కార్యక్రమంలో మీకు ఆలోచించింది, మీకు అనిపించింది, నేను ఇంత సేవ చేస్తున్నా కదా అని మీరు మంచిగా సంతృప్తిగా ఫీల్ అయిన రోజు ఏమన్నా? సార్ సేవ చేస్తుందంటే ఎన్జిఓ పెట్టినప్పటి నుంచే అనుకున్నాం మనము ప్రజల కోసం ఏదైనా ఉపయోగకరమైనది చేయాలని. అన్నదానం అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ఉంటది. సో మనం ఒక వెరైటీ రకంగా చేద్దాం. ఎటు తిరిగి అది పబ్లిక్ యూస్ఫుల్ కావాలా, ఆకలి ఉన్నవానికి ఆహారం పెట్టగలగాల. అదే కాన్సెప్ట్ అండి, అంతకుమించి ఏం లేదు. మనము ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పటి నుంచి ముందు నుంచి అనుకున్నాం ఎక్కువ మందికి మనం హెల్ప్ఫుల్ అవ్వాలని. సో ఈ 1 రూపీ తోటి ఏమైతుందంటే ప్రతి ఒక్కరు రూపాయి తీసుకొస్తున్నారు, వాళ్ళ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రూపాయికి కొనుక్కుంటున్నారు, వాళ్ళకి రూపాయి ఉంటుంది. మళ్ళా వచ్చి అడిగినప్పుడు మేము వేస్తున్నాం. మేము సర్వ్ చేయడంలో మాకు మంచిగా అనిపిస్తుంది. సార్ ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఎక్కడ మనం చూసుకున్నా కూడా ఎక్కువ పేపర్ ప్లేట్స్ వాడతారు కదా. సో మరి మీరు పేపర్ ప్లేట్స్ వాడకుండా ఇలాంటి రకాల ప్లేట్సే గానీ, ఇలాంటి రకాల స్పూన్సే గానీ ఇవన్నీ వాడుతున్నారు. సో ఈ ప్లేటు కొంచెము ఎక్కువ ఖరీదే ఉంటది. మామూలుగా స్పూన్ చూసుకున్నా 20 రూపాయల నుంచి 15 రూపాయలకు ఉంటది. సో ఇవే ఎందుకు వాడుతున్నారు మరి? సార్ నేను చాలా సార్లు మనము చూస్తాం కదా, చాలా మందికి అన్ని షార్ట్ కట్లు వెళ్ళిపోతే బాగుంటది అనిపిస్తుంది. లైఫ్ లో షార్ట్ కట్ వెళ్ళిపోవాలా, పటపట చేసేయాలనిపిస్తుంది. అక్కడ వాడు చేస్తుంటే ఇక్కడ మనం చేద్దాం, ఇది చేస్తే అది చేద్దాం అని షార్ట్ కట్ ఆలోచిస్తారు. నేనేం ఆలోచించిన అంటే ఒక ప్రాసెస్ ప్రకారంగా ఇంట్లో ఎట్లా పెడతాం భోజనం, ప్లేట్లో పెట్టాలా. వాడు ఎట్లాంటి వాడైనా మనం ప్లేట్ ఇచ్చి అన్నం పెట్టాలి రెస్పెక్ట్ తోటి. ఇస్తరాకులు ఇచ్చినప్పుడు ఎక్కువైనా వాడు పట్టుకోలేకపోయినా, పడిపోయినా, చారు పోసినా, కారిపోయినా అట్లుంటది. కానీ ఇందులో మాత్రం ఆయనకు కావాల్సినంత తిని మళ్ళీ వచ్చి అడిగి తినడానికి ఉంటది. సో ఈ స్టీల్ ప్లేట్లు వాడటం వల్ల వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కంట్రోల్ చేస్తున్నామండి. అంతకుమించి ఏంటది, ఈ స్టీల్ ప్లేట్ల వల్ల పేపర్ రోజు ఒక 500-400 మంది అంటే ఎన్ని పేపర్ ప్లేట్స్ అవుతాయండి, రోడ్ అంతా అవుతాయి. వాటర్ ప్యాకెట్స్ అన్ని అవుతాయి. సో కాలుష్యాన్ని నివారించడానికి కూడా ఇదొక మంచి ఉద్దేశం. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎంతో సహాయపడుతుంటారు, ఎంతో మన పరిసరాలు క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంటారు కదా. ఈ అన్నదానాలు ఎక్కడైనా కానీ వాళ్ళకి ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా వర్క్ మేము తగ్గించడానికి, మేము అందరికి పరిసరాలు నీట్గా ఉండడానికి అట్లా ఈ స్టీల్ ప్లేట్లు, చెంచాలు వాడుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మచ్ అండి సార్. అట్లనే ఈ ట్రస్ట్ ఇదే విధంగా దినదిన అభివృద్ధి చెందుకుంటాం. కేవలము 200 నుంచి 300 మంది, 400 మంది, 500 మంది కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాల వరకు అయితే ఈ ట్రస్ట్ చేరాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. సర్వేజన సుఖినో భవంతు సార్.
మేడం మీరు కూడా ఈ ట్రస్ట్ లో ఉన్నారు కదా, సో దీనికి సంబంధించిన కొన్ని విశేషాలను మాత్రం పంచుకోండి. ఇది 12 to 2 వరకు ఓపెన్ ఉంటది. స్టార్ట్ అయ్యి 3-4 months అవుతుంది. గుడ్ సమరిటన్స్ ఇండియా ట్రస్ట్ పెడుతుంది. ఇది 6 ఎంప్లాయీస్ ఉంటారు. స్టీల్ ప్లేట్స్ వాడతాము, మళ్ళీ వేస్ట్ అవ్వకుండా. అవి వాష్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడ కొత్తగా తెస్తాము. ఏ వేస్ట్ ఉండదు. ఫుడ్ అందరికి బాగా వచ్చి కావాలంటే మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు. అందరు కడుపు నిండా తిని వెళ్తారు. థ్యాంక్ యూ. అమ్మ మీరు కూడా ఇక్కడైతే ఉంటున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? రోజు ఇంత మందికి ఇక్కడికి వస్తున్నారు, ఇంత మందికి మీరైతే సర్వ్ చేసుకుంటూ వాళ్ళకైతే అన్నం వడ్డించుకుంటూ అన్ని పెడుతున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ 2 months అయిందండి స్టార్ట్ అయ్యి. 300 to 400 మెంబర్స్ వస్తారు. డైలీ మెనూ చేంజ్ అవుతుంది. డైలీ ఒకరోజు బగారా రైస్ ఉంటే, ఒకరోజు సాంబార్, ఒకరోజు టమాటో రైస్ రైతా, ఒకరోజు పొంగల్ ఉంటే, ఒకరోజు టమాటా రసం. ఇట్లా మెనూ చేంజ్ అవుతుంది. సండే హాలిడే. ఓకే. నా పేరు దేవరకొండ జానకిరాము. నేను 2 months నుంచి ఇక్కడ మేము సేవలు ఉంటాము. ఇక్కడ ఏం లేదు, మా గుడ్ విల్ కోసం మేము చేస్తున్నాం, సార్కి హెల్ప్ చేస్తున్నాము. ఎవ్రీ 2 months కి ఎవ్రీ మంత్ డైలీ ఫుడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. పబ్లిక్ కూడా మంచి రెస్పాన్స్ వస్తారు. అంటే ఫుడ్ విషయంలో నాణ్యమైన ఫుడ్ అంటే డైలీ కదా, ఒక దినం కిచిడి పచ్చి పులుసు ఉంటుంది, ఒక దినము టమాటా రైస్ పెరుగు ఉంటుంది, ఇంకో దినము దాల్చా బగారా రైస్ ఉంటుంది, ఇంకో దినం వైట్ రైస్ మునగాకు చారు ఉంటుంది. ఫుడ్ మాత్రం పెరిగేటది ఏం లేదు సార్. నంబర్ 1 ఫుడ్. మీరు కూడా సహకరించారు, మీరు కూడా ఫుడ్ దీన్ని టేస్ట్ చూసి మీరు కూడా దీన్ని సహకరించారు. 1 రూపీ భోజనం అంటే అందరూ షాక్ అయ్యి ఆశ్చర్యపోయి 1 రూపీ అని తీసుకుంటున్నారు. బాగుంటుందండి. రోజుకొక ఐటెం ఉంటది. టమాటా రైస్, కిచిడి, ఇంకా వెరైటీ ఉంటుంది. ఇంకా రోజుకొక ఐటెం ఉంటది. 300-400 అట్లా వస్తారు. गाजर ऐसी काट देते, कद्दू ऐसी काट देते, साफ सफाई नहीं रहता। और क्या है, 5 रुपए दिए तो ऐसे ढकेल देते। ये 1 रुपए का क्या है, वो 5 रुपए का है। बहुत फर्क है, जमीन आसमान का फर्क है। इसमें टेस्ट है, सांबर है मगर टेस्ट है, अच्छा है। और ज्यादा बड़ी बात नहीं बोलना, खाना 1 रुपए का 1 नंबर खाना खिला। मैं यूपी से, अब हर दिन प्रतिदिन इधर आता है? मैं प्रतिदिन आता हूँ इधर खाना खाने के लिए। 12:30 बजे मैं आता हूँ। 12:30 बजे स्टार्ट होता है खाना। న్యూ జనరేషన్ అప్కమింగ్ జనరేషన్ కి హెల్పింగ్ నేచర్ అంటే ఏంటో తెలియదు, అన్నం పెట్టడం అంటే ఏంటో తెలియదు. సో వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఇన్స్పిరేషన్ గా ఉండాలని నేను వర్క్ చేస్తున్నానండి. 5 members తో స్టార్ట్ అయిందండి, ఇప్పటికి 300 members వస్తారండి. మెయిన్ రీజన్ అంటే జనాలకి అన్నం లేకుండా తిండి లేకుండా పడుకుంటున్నారు, అలాగే చనిపోతున్నారండి. అన్నం కోసం చాలా మంది దగ్గర అడుక్కుంటున్నారు, బిచ్చం అడుగుతున్నారు, అయినా ఇవ్వట్లేదు. సో బాధ అనిపించి ఒక స్టార్ట్ చేద్దామని మా మామ స్టార్ట్ చేశారు. నేను వాలంటీర్ గా చేస్తున్నానండి, ఆయనతో పాటే ఉంటున్నాను. సమాజానికి ఇలా సేవ చేయడం 1 రూపాయికి సమాజం చాలా బాగుందండి, చాలా ఇన్స్పిరేషన్ గా చాలా బాగుంది. ఆయన మోటివేషన్ తోనే నేను వర్క్ చేస్తున్నాను. నమస్తే అన్న. వస్తే ఎట్లా అనిపిస్తుంది అన్న మరి 1 రూపాయికి భోజనం పెడుతున్నాం కదా? మంచిగా అనిపిస్తున్నాను. ఎప్పుడెప్పుడు వస్తారు ఇక్కడికి? డైలీ కాదు, 2 రోజులు వస్తున్నాం. సో ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో పిల్లలు కూడా ఉన్నారు. సో స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ అన్నాన్ని అయితే టేస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఒక్కసారి వాళ్ళని అయితే అడుగుదాము. చెప్పండి అన్న, మీ భోజనం ఎలా ఉంది మరి? మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇది ఎప్పుడు తినలేదు, నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం తినేది. చాలా చాలా బాగుంది. ఏమేమి వేసిరు మరి మీకు భోజనంలో? టమాటాలు, కీరెట్ కాదు, క్యారెట్, కీరా రైస్, అన్నం, ఇంకా పప్పు, కూరలు చాలా బాగున్నాయి. మీకైతే మంచిగా అనిపిస్తుందా మరి? చాలా బాగుంది. అన్న నమస్తేనే. అన్న నమస్తేనే. అన్న ఎట్లుందన్న మరి 1 రూపాయి భోజనం? అన్న సూపర్ ఉందన్న. రూపాయికి 2 రోజులలో భోజనం దొరకడే గొప్ప అన్న. 1 రూపాయికి భోజనం పెడుతురు అంటే చాలా మంచి పని చేస్తుర్రు అన్న. ఈ రూపాయి భోజనం తోటి మాకు కడుపు నిండుతున్నాం అన్న. సో ఎప్పుడెప్పుడు వస్తావా ఇక్కడికి? ఎప్పటికి వస్తావా అన్న? ఎప్పుడు వస్తుంటా అన్న రెగ్యులర్ గా.
సో రూపాయికి భోజనం అంటే మరి నాణ్యంగా పెడుతున్నారా లేకపోతే ఏదన్నా? ఏం లేదన్నా, చాలా సూపర్ ఉందన్న. హోటల్ తిండి కంటే ఇది బాగుంది. ఇంకా మన ఇంట్లో రైస్ ఎట్లుందో ఇక్కడ రైస్ అట్నే ఉంది. కడుపు కూడా బాగుంటుంది, నీట్ గా ఉంటుంది. రైస్ కూడా, కర్రీస్ కూడా బాగున్నాయి, ఐటమ్స్ కూడా మంచిగా పెడుతున్నారు. సో మనకు సరిపడినంత పెడతారా? లే అన్న, అది ఇక సరిపడినంత అంటే ఎవరెంత. సో రూపాయికి ఒక ప్లేట్, రూపాయికి ఒక ప్లేట్. ఇంకా బాగా ఆకలి అయితే ఇంకో ప్లేట్ ఇంకో ప్లేట్ తీసుకొచ్చాను. సో నీకైతే మంచిగా అనిపిస్తుంది? నాకైతే మంచిగా అనిపిస్తుంది. సో నీతో పాటు ఎవరైనా మరి ఇక్కడికి తీసుకొని వస్తారు? వస్తారు అన్నయ్య, మా ఆటో డ్రైవర్ చాలా మంది వస్తుంటారు, తింటుంటారు, వెళ్తుంటారు. సో మీరు ఆటో డ్రైవరా? ఆటో డ్రైవర్. సో ఆటో డ్రైవర్ కాబట్టి మీరు రోజు తిరుగుతూ ఎప్పుడన్నా ఆకలి అయింది అనుకో సికింద్రాబాద్ డ్రాప్ పడితే ఇక్కడికి వచ్చేస్తారు. అదే వస్తారు. సో మీరు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఏమని చెప్తారు మరి? రూపాయి భోజనం చాలా మంచిగా ఉందని చెప్తారు. ఇక్కడ మనము 1 రూపీ అనేది కట్టిన తర్వాత వీళ్ళు మనకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ మనం అక్కడ తీసుకొని వెళ్తే అక్కడ మనకి ఇష్టమైన 1 రూపాయి భోజనం అయితే అక్కడ లభిస్తుంది. నేనైతే ఈ ఫుడ్ తినాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడనైతే 1 రూపీ వేసేసిన, వీళ్ళైతే నాకు టోకెన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో 1 రూపాయి అక్కడ కట్టేసి ఇక్కడికి వచ్చిన, టోకెన్ ఇచ్చేసిన. 1 రూపీ భోజనం అయితే ఒక ప్లేట్ లో నాకు భోజనం వేసిర్రు. సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే కీరా టమాటా సాంబారు. సో ఒక్కసారి మనము టేస్ట్ చేసి అందరూ వావ్ సూపర్ అది ఇది అని చెప్తున్నారు కదా, మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైస్ కూడా సన్న రైసే. నార్మల్ పీపుల్స్ ఎవరైతే ఏ విధంగా అయితే తింటారో అదే రకంగా ఇక్కడ వీళ్ళైతే చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడనో రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ బియ్యము దొడ్డి బియ్యం తీసుకొని వచ్చి పాలిష్ పెట్టిన బియ్యం అయితే ఇక్కడైతే చేయడం లేదు. సో మనం కూడా ఒకసారి టేస్ట్ అయితే చేసి జనాలందరికీ చెప్పాలి కదా, సో మంచిగా ఉందా ఏ విధంగా ఉన్నది. నిజానికి వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, మన కంటితోటి చూసి మన నోటితోటి తిన్న తర్వాతనే ఏదైనా చెప్పాలి. నిజానికి 1 రూపాయి భోజనం అంటే ఇది ఇంపాసిబుల్, కాకపోతే ఇక్కడ పాసిబుల్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. సాంబార్ కూడా నా ఇంట్లో నా సొంత మమ్మీ ఏ విధంగానైతే సాంబార్ చేస్తుందో సేమ్ అదే విధంగా ఉంది. జనాలకు ఒకటే రోజు ఒకటే మెనూ కాకుండా మెనూ అనేది కూడా డైలీ చేంజ్ అవ్వుకుంటూ ఒకరోజు పొంగల్ ఇలాంటి రకరకాలైనటువంటి కర్రీస్ తోటి అయితే ఇక్కడ భోజనం అయితే భోజనము ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. సో చూసిరు కదా, నాకైతే ఫుల్ దిల్ ఖుషిగున్నా. ఎందుకంటే 1 రూపాయికి భోజనము. పొద్దంతా మా రిపోర్టర్సే కావచ్చు, యాంకర్సే కావచ్చు, తిరిగి వచ్చిరనుకో ఇక్కడ క్లాక్ టవర్ దగ్గర ఉన్న ఈ 1 రూపాయి భోజనం దగ్గరకు వచ్చిరనుకో కడుపు నిండిన తర్వాతనే వీళ్ళు బయటికి పంపిస్తారు, మనం బయటికి వెళ్తాము. సో అంత రుచికరంగా ఉందండి. సో చూసారు కదా, ఈ రోజు స్పెషల్ స్టోరీ ఏంటంటే 1 రూపాయి భోజనము. 1 రూపాయి అంటే ఆశ, 1 రూపాయికే భోజనము. నిజానికి ఇలాంటి స్టోరీ చేసినప్పుడు కానీ, ఇలాంటి జనాల దగ్గరకు వచ్చినప్పుడు కానీ, ఇలాంటి ట్రస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఒక హోప్ తోటి ఒక ఆశతోటి వస్తాము. ఇక్కడ ఉన్నటువంటి జనాలు అదే రకంగా సంతృప్తి పొందుతూ మంచిగా ఈ 1 రూపాయి భోజనాన్ని ఆస్వాదించి వెళ్తున్నారు. రోజుకు జనాలు అయితే చాలా రకాలుగా పెరుగుతూ వస్తున్నారు తప్ప తగ్గట్లేదు. సో ఇదండి ఈ రోజు మన టైమ్ 24x7 న్యూస్ అయితే స్పెషల్ స్టోరీగా ఈ 1 రూపాయి భోజనం గురించి అయితే మీ అందరికి చెప్పే విషయము ఇది. సో చూసారు కదా, ఇదండి ఈ రోజు స్పెషల్ స్టోరీ. నిజంగా సికింద్రాబాద్ క్లాక్ టవర్ మనోహర టాకీస్ దగ్గర అయితే నాణ్యమైనటువంటి సాధారణ జనానికి, అదే విధంగా చాలా కొంచెం పెద్ద వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అందరికి అందుబాటు ధరలో కేవలం 1 రూపాయికి అయితే ఇక్కడ భోజనం అయితే పెడుతున్నారని. చలో ఆలస్యం ఎందుకు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, ఈ సికింద్రాబాద్ కు చెందిన ప్రజలే కావచ్చు, హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన జనాలే కావచ్చు, ఇక్కడికైతే వచ్చేసేయండి. 1 రూపాయికే భోజనం చేసేద్దాం. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.